అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఐ హేట్ మై వైఫ్ 78వ భాగం. రచయిత జె. సుజాత గారు. శ్వేత రంజిత్ క్యాబిన్ దగ్గరికొచ్చేటప్పటికి వెనుక ఉన్న ఆనంద్‌ని ముందుకు లాక్కొని, ఆనంద్ చేతిని చుట్టుకొని రంజిత్ క్యాబిన్‌ని నాక్ చేసి రంజిత్ ఫైల్ నుంచి పైకి తలెత్తగానే మేనేజర్, ఇప్పుడు మేమిద్దరం లంచ్‌కి వెళ్తున్నాం. మా డాడ్ అడిగితే చెప్పండని శ్వేత అనగానే మొహం ఎర్రగా అయిన రంజిత్ ఫైల్‌ని క్లోజ్ చేసి వాళ్ళ దగ్గరికి వస్తాడు. హాయ్ బ్రో! నువ్వు కూడా మాతో పాటు లంచ్‌కి రావచ్చు కదా అని ఆనంద్ అనగానే, నో ఆనంద్. సార్ చాలా బిజీ. డిస్టర్బ్ చేస్తే ఎలా చెప్పు? మనం వెళ్దామని కావాలనే సాగదీస్తూ అంటున్న శ్వేతని చూస్తున్న రంజిత్ తనకి తెలుసు పిలవగానే రాలేదని ఆ ఫ్రస్ట్రేషన్‌తో తనని ఆనంద్‌తో చూస్తే జెలస్ ఫీలై తప్పకుండా వాళ్ళతో వస్తాడని శ్వేత ఎక్స్‌పెక్ట్ చేస్తోందని, ఎలాగో ప్రాజెక్ట్ ఫైల్ వెరిఫికేషన్ కూడా అయిపోయినా కూడా ప్లీజ్ బ్రో అని ఆనంద్ ఇంకొకసారి అనేసరికి, లేదు ఆనంద్ మీరు వెళ్ళండి. నాకింకా వర్క్ అవ్వలేదని అంటాడు శ్వేతని ఉడికించాలని. రంజిత్ అలా అనగానే అప్పటి వరకు తప్పకుండా వస్తాడనుకున్నవాడు కాస్త రాననేసరికి మూతి ముడిచి కోపంగా రంజిత్ వైపు చూస్తున్న శ్వేత ఒక్కసారిగా రంజిత్ చేతిలో ఉన్న ఫైల్ తీసి పక్కన పెట్టి, వచ్చాక చేయొచ్చు గానీ మూసుకొనిరా అని రంజిత్‌ని లాక్కొని పోతుంది శ్వేత. వెళ్తున్న వాళ్ళిద్దరినీ నోరొదిలి మరీ ఆశ్చర్యంగా చూడ్డం ఆనంద్ పనవుతుంది. అలా షాక్‌లోనే వాళ్ళ వెనకే వెళ్తాడు. ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్ళగానే ముగ్గురు కలిసి ఆర్డర్ ఇచ్చాక ఇప్పుడే వస్తానని వాష్‌రూమ్‌కి వెళ్తుంది శ్వేత. ఫోన్ చూస్తున్న ఆనంద్ వైపు చూస్తూ, ఆనంద్ నీతో ఒక విషయం మాట్లాడాలని అంటాడు రంజిత్. చెప్పు బ్రో అది ఆనంద్ ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టగానే, నేను శ్వేత ఒకరినొకరం ఇష్టపడుతున్నాం అని అన్న రంజిత్, ఇంకా ఎక్కువ రోజులు వాళ్ళ గురించి చెప్పకపోతే శ్వేత మీద ఆనంద్ ఎక్కువ హోప్స్ పెట్టుకుంటాడని వాళ్ళ మధ్య ఉన్న లవ్ మ్యాటర్ చెప్తాడు. ఓహ్ అని మాత్రమే అన్న ఆనంద్‌ని చూస్తూ షాక్ అన్న అవుతాడు. లేదంటే కోపగించుకుంటాడని అనుకున్న రంజిత్, ఆనంద్ అలా ఈజీగా తీసుకోవడంతో ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి ఆనంద్ నువ్వింకా ఎలా రియాక్ట్ అవుతావు అని నేను అనుకుంటే, నువ్వు అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నావు. ఎందుకంటే మీరిద్దరు లవ్‌లో ఉన్నారు అని నాకు ముందే తెలుసు. అభి చెప్పాడు అని ఆనంద్ అంటూ, కానీ మీరేదో ఫైటింగ్‌లో ఉన్నట్టుగా ఉన్నారు కదా! అయినా శ్వేతని నేను రియల్ లైఫ్ పార్ట్నర్‌ని చేసుకుందామని కన్నా ముందు నుంచి మేము చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. అందుకే నేను తన దగ్గరికి ఒక ఫ్రెండ్ లాగానే వస్తున్నా. మీరు నా విషయంలో ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి. డ్యాడీ వాళ్ళు చెప్పారు. ఇంకా చిన్నప్పటి నుంచి తెలుసు అనే రీజన్‌తో నేను తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ, నాకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవని ఆనంద్ అనగానే, చిన్నగా నవ్విన రంజిత్ థాంక్స్ ఆనంద్ అని అన్నాడు. ఇక శ్వేత కూడా రావడంతో వాళ్ళ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసి ఆనంద్ వెళ్ళిపోతే, ఆఫీస్ నుంచొచ్చిన కారులో శ్వేత, రంజిత్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఐసు పిల్లలు నిద్రపుచ్చుతూ ఉండగానే తనకి అభి నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన ఐసు, నేను మీతో మాట్లాడను అభి గారు అని బుంగమూతి పెట్టి అంటుంది ఐసు. ఏమైంది ఆ మిర్చికి? కోపం ఎందుకొచ్చిందో అని అభి షూట్ అయిపోవడంతో రూమ్‌లో బెడ్‌పై పడుకుంటూ అడుగుతాడు. మరి రాదా? పిల్లలు నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నామో తెలుసా? కానీ మీకసలు మా మీద బెంగనే లేదు. షూట్, షూట్ అంటూ అన్ని డేస్ మమ్మల్ని వదిలి మీరు ఎలా ఉంటున్నారు అభి గారు? అని తన బుజ్జి మూతి ముడిచి అంటుంది ఐసు. నువ్విలా అంటే నేనిక్కడ ఎలా ఉండగలను చెప్పు? ఇంకో 4 డేస్ అంటే అయిపోతుందిరా. నాకు మాత్రం మీ దగ్గరికొచ్చేయాలని ఉండదా? మరి నా ప్రొఫెషన్ అలాంటిది అని అభి అనగానే, ఏమో అభి గారు నాకు మాత్రం మిమ్మల్ని ఇప్పటికిప్పుడే చూడాలని అనిపిస్తుంది. మిమ్మల్ని హగ్ చేసుకోవాలనిపిస్తుంది అని గారంగా అంటున్న ఐసు మాటలకి అభి కళ్ళు మూసుకొని ఐసు మాటల్లో ఉన్న మాధుర్యాన్ని ఫీలవుతూ ఉంటాడు. అభి సైలెంట్‌గా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి అభి గారు ఉన్నారా? అని అడుగుతుంది. కాల్ కట్ అయిందేమో అని స్క్రీన్‌ని చూస్తూ ఐ లవ్ యూ మిర్చి అని అభి అనేసరికి ఐసు బుగ్గలు సిమ్లా యాపిల్‌లా రెడ్‌గా అయి తల కిందకు దించేసుకుంటుంది. ఇప్పుడు ఐసు ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలిసిన అభి నవ్వుకుంటూ, ఓయ్ నేనేం నీ ముందు లేను. నువ్వు మరీ అలా సిగ్గుపడ్డానికి. అసలే నేను నా మిర్చిని మిస్ అవుతుంటే, ఇప్పుడు నా రెడ్ సిమ్లా యాపిల్స్‌ని కూడా మిస్ అవుతున్నా అనిపిస్తోంది. నువ్వు ఈ టైంలో ఇలా నన్ను టెంప్ట్ చేయొచ్చా? అని అభి అనగానే, పొండి అభి గారు ఎప్పటికప్పుడు ఇలా మాటలతో నన్ను మాయ చేసేస్తున్నారు. ఒక 4 డేస్‌లో మీ ముందుంటా ఐసు. అప్పుడు ఒక 20 డేస్ మీతోనే ఉంటా. నీకు బోర్ కొట్టి బాబోయ్ వెళ్ళిపొండి అభి గారు అని అనే వరకు నీతోనే ఉంటా అని అర్థమవుతుందా మిర్చి అని అభి హస్కీగా అనేసరికి, ఆ! పిల్లలు పడుకున్నారా? ఆ! వాళ్ళు డైలీ పడుకునేటప్పుడు మీ గురించే అడుగుతారు. డాడీ ఎప్పుడొస్తారు ఐసూమా అని అద్వి. డాడా అంటూ మీ చిట్టి తల్లి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అభి గారు. ఆ! మన చిట్టి తల్లి బర్త్‌డే వచ్చేస్తుంది గుర్తుందా? మర్చిపోయారా? నేను మర్చిపోయినా గుర్తు చేయడానికి వాళ్ళ అమ్మ ఉంది కదా! అని అభి అంటూ, ఎలా చేయాలని అనుకుంటున్నావో నీకొక ప్లాన్ ఉంటుంది కదా! అలాగే ఎవరిని పిలవాలి? ఎంతమందిని పిలవాలనేది ఒకసారి మామ్, డాడ్‌తో కూడా మాట్లాడు. నేనొచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అభి అనగానే, హా! అభి గారు అని ఐసు అంటూ, అభి గారు చిట్టి తల్లి నడుస్తోంది తెలుసా? నన్ను వాళ్ళ అన్నయ్యను పట్టుకొని బుడిబుడి అడుగులు వేస్తోంది.
మీకు వీడియోస్ షేర్ చేశాను చూసారా అని వాళ్ళిద్దరూ అలా కొంచెం సేపు మాట్లాడుకొని కాల్ కట్ చేస్తారు. ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటూ భారంగా నిద్రపోతారు ఇద్దరు. ఆ రోజు విమల్ గారు, ఈశ్వరి గారు ఊటీ నుంచి వస్తున్నారని రిసీవ్ చేసుకోవడానికి విజయ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాడు. తీరా తను వెళ్ళాక ఫ్లైట్ 1 అవర్ డిలే అయిందని అనౌన్స్‌మెంట్ రావడంతో ఏమీ తోచని విజయ్ సరదాగా విండో షాపింగ్ చేద్దామని ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న షాప్స్ వైపు వెళ్తాడు. అలా చూస్తున్న విజయ్‌కి ఒక షాప్‌లో ఉన్న పింక్ కలర్ టెడ్డీ బేర్ నచ్చడంతో అదిర కోసం అది కొనాలనుకొని దానికోసమే అక్కడ లోపలికి వెళ్ళేసరికి ఆ టెడ్డీ బేర్‌ని చూస్తూ ఆనంద్ అక్కడే ఉంటాడు. హాయ్ ఆనంద్! నువ్వేంటిక్కడ? అని విజయ్ ఆనంద్‌ని పలకరిస్తాడు. హాయ్ విజయ్ అని మా కజిన్ సిస్టర్ కోసం వచ్చాను. కానీ ఫ్లైట్ డిలే అవ్వడంతో ఇలా వచ్చాను అని ఇద్దరూ మాట్లాడుకొని ఆనంద్ నీకా టెడ్డీ బేర్ కావాలా? లేదంటే నాకిచ్చేయొచ్చు కదా! అభి వాళ్ళ డాటర్ కోసం నేను తీసుకుందాం అనుకున్నా అని అడుగుతాడు విజయ్. ఓహ్! మా సిస్టర్‌కి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. ఏదో తీసుకుందాం అనుకున్నా. కానీ చిన్న పాప కన్నా తనెక్కువ కాదులే. ఇది నువ్వు తీసుకొని వెళ్ళి నేనిచ్చినట్టు పాపకివ్వు. నేనింకొకసారి చూస్తా అని దాని బిల్ ఆనందే పే చేసి ఇద్దరు బయటకొస్తారు. అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో వాళ్ళ మమ్మీ, డ్యాడీ కోసం చూస్తున్న విజయ్‌కి దక్ష కనిపిస్తుంది. ఇదెక్కడికి వెళ్ళిందని చూస్తున్న విజయ్‌కి తను డైరెక్ట్ ఆనంద్ దగ్గరికే వెళ్ళడం చూసి అంటే ఇది ఆనంద్ సిస్టర్‌నా అని ఆశ్చర్యపోతాడు. కానీ దక్ష విజయ్‌ని చూడదు. హాయ్ ఆనంద్ అని దక్ష వచ్చి ఆనంద్‌ని సైడ్ హగ్ చేసుకోగానే మిడిగుడ్లు వేసుకొని కోపంగా చూస్తున్న ఆనంద్‌ని చూసి దక్ష నవ్వుతూ అచ్చచ్చో! ఏమైంది ఆనంద్ బాబుకి అని ఆనంద్ ముక్కును పట్టుకొని లాగుతుంది దక్ష అల్లరిగా. తన ముక్కు మీద నుంచి దక్ష చేతిని విసిరికొట్టిన ఆనంద్ పోవే! నేను రాక రాక ఫారిన్ నుంచి వస్తే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కి కూడా రాకపోగా నేనొస్తున్నా అని తెలిసి కూడా నా కోసం ఉండకుండా ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వెళ్ళావు. నాకు నీ మీద పీకల దాకా కోపం ఉంది. అసలు నీ దగ్గరికి రాకపోదాం అనుకున్నా కానీ మీ పెద్దమ్మ గోల భరించలేకే వచ్చాను అని కోపంగా ఆనంద్ అంటూ పైగా ఆనంద్ అని పేరు పెట్టి పిలుస్తోంది చూడు. చిన్నప్పుడు పిలిచినట్టు అన్నయ్య అని ఎప్పుడు పిలుస్తావే అని విసుగ్గా అంటున్న ఆనంద్‌ని బుంగమూతి పెట్టి చూస్తున్న దక్ష పోరా! నన్ను రిసీవ్ చేసుకోవడానికొచ్చావా? లేదంటే నన్ను దెప్పొడడానికొచ్చావా? అని ఆనంద్ జుట్టుని 2 చేతులతో పీకుతూ నేను నీతో మాట్లాడను. నీ గురించి పెదనాన్నకి కంప్లెయింట్ ఇస్తానుండు అని ముందుకి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది దక్ష. వెళ్ళు వెళ్ళు చిన్నప్పుడులాగా నువ్వు మీ పెదనాన్న పేరు చెప్తే భయపడతావని అనుకుంటున్నావేమో. ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయిపోయాం. ఆ రోజులు వెళ్ళిపోయాయి. డక్ అని ఆనంద్ పరిగెడుతూ నవ్వుతూ అనగానే అన్నయ్య అని కాలు నేలకేసి కొడుతున్న దక్ష మూతి బిగించి ఏడుపు మొహం పెట్టుకొని నా పేరు దక్ష నాట్ డక్ అని ఆనంద్ వెనక పరుగులు పెడుతుంది. అప్పటి వరకు వీళ్ళనే చూస్తున్న విజయ్, విమల్ గారు, ఈశ్వరి గారు రావడం చూసుకోడు. దీనికి చాలా ఉంది. అల్లరి, ముక్కు మీద కోపం అని అనుకుంటూ నచ్చావులే పాప అని చిన్నగా సిగ్గుపడుతున్న విజయ్ పర్లేదు. నేను ఏ లక్షణాలు గల అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్‌గా కావాలని అనుకున్నానో ఇవన్నీ దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇంకా దీని మెడలో తాళి కట్టే వరకు దీన్ని వదలకూడదని అనుకుంటూ వెనక్కి తిరిగిన విజయ్‌కి ఎదురుగా తననే చూస్తూ ఉంటారు విమల్ గారు, ఈశ్వరి గారు. డాడ్ మీరెప్పుడొచ్చారు? మీకోసమే నేను చూస్తున్నా అని కంగారుగా వాళ్ళని చూస్తూ విజయ్ మాటలు తడబడుతుంటే ఎవరిని విజయ్ అంత పగబట్టి మరి చూస్తున్నావు? అని ఈశ్వరి గారు అడుగుతారు. ఎవరున్నారు మమ్మీ మీకోసమే అంటూ వచ్చింది. మిమ్మల్ని చూస్తున్నా అని వెతికి నువ్వు నవ్వుతూ అంటున్న విజయ్ విమల్ గారు తనని పూర్తిగా కింద నుంచి పైకి చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మరీ డీప్‌గా చూడడం చూసి డ్యాడీకి అనుమానం గాని వచ్చిందా అని మనసులో అనుకుంటూ డాడ్ మీ ఊటీ ప్రయాణం ఎలా జరిగింది? అని మాటలతో డైవర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న లగేజ్‌ని తీసుకొని వెళ్లి కార్ డిక్కీలో పెట్టి ముందుకొస్తున్న అతన్ని చేయి పట్టి ఆపిన విమల్ గారు ఏంట్రా నాకు త్వరగా కోడలొచ్చేస్తుందేమో అని అనుమానంగా ఉందని అంటారు. ఆయన మాటలకు ముందు కంగారు పడిపోయిన డాడ్ మీకు కోడలు కావాలని డైరెక్ట్‌గా అడగండి. అంతేకానీ ఇలా నా మీద అసలు అనుమాన పడకండి. నువ్వు మీ అమ్మ మేనకోడలో లేదంటే నా మేనకోడలో చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. అలా కాకుండా బయట వారెవరైనా నీ మనసుకు నచ్చితే నా ఫుల్ సపోర్ట్ నీకే విజయ్ అని విమల్ గారు అనడంతో డాడ్ మీరు నన్ను కాకపట్టి నా నుంచి నిజం రాబట్టాలని చూడకండి. నిజంగా నేనింకా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదని విజయ్ నవ్వుతూ అనగా ఇద్దరు కార్‌లో కూర్చుంటారు. వరుణ్ కాలేజ్‌కెళ్తున్నాడా? విజయ్ ఆ మమ్మీ అని వాళ్ళ మమ్మీ ఫేస్‌లో కొత్తగా వచ్చిన గ్లోని చూసి తృప్తి పడతాడు. విజయ్ నవ్వుతూ ఎప్పుడు పైకి ఎంత నవ్వుతున్న ఆవిడ ఫేస్‌లో ఎప్పుడూ ఏదో మిస్సింగ్ ఫీల్ ఉండే ఉంటుంది. అది ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళ డాడ్ గురించి అని తెలిసినా ఏ రోజు ఆ సమస్యకు పరిష్కారం గురించి మాత్రం ఆలోచించలేదు. కానీ అది ఐసూకి అర్థం చేసుకుంది. మమ్మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసింది. డాడీ బెంగగా ఉన్న పాపం మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళకుండా మా కోసం ఎప్పుడూ ఇక్కడే ఉండిపోయేది. మేము ఎప్పుడు ఆవిడ బాధ్యత అని అనుకునేవాళ్ళం తప్ప ఎప్పుడు డాడీకి కూడా తనకి ఓ సంవత్సరం గ్యాప్ ఉంటుందని అనుకోలేదు అని వాళ్ళ అమ్మ ఉన్న హ్యాపీనెస్‌ని చూసి ఏజ్ ఈజ్ నాట్ మ్యాటర్ మన బాధ్యతల కోసం
ఎంత దూరం పరుగులు పెట్టినా మన కోసం ఒకరు చూస్తున్నారని, మన జీవిత భాగస్వామి కోసం కొంచెమైనా స్పేస్ ఇవ్వాలని అర్థమైన విజయ్ థ్యాంక్స్ ఐసు అని అనుకోకుండా ఉండలేడు. నువ్వు చెప్పకపోతే నాకు ఈ ఊటీ ఐడియా రాదు. దానివల్ల ఈరోజు మా మమ్మీ ఫేస్‌లో ఆ హ్యాపీనెస్‌ని చూడలేకపోదును అనుకుంటాడు. క్లాసెస్ అయిపోవడంతో బయటకొచ్చిన అను వాళ్ళ అక్క కోసం చూస్తూ కిందకు దిగుతుంది. ఆ కాలేజ్ చాలా పెద్దది అవ్వడంతో వాళ్ళ అక్క బ్లాక్ ఎక్కడ అనేది తనకు అర్థం కాక అలా ముందుకు వెళ్తున్న అనుకి వెనక నుంచి ఎవరో అను అని పిలిచినట్టుగాని వెనక్కి తిరిగిన ఐసుకి ఎదురుగా నిలబడతాడు వరుణ్. అను, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అని వరుణ్ అడుగుతుంటే ఫస్ట్ టైం ఎందుకో వరుణ్ నోటి నుంచి వస్తున్న తన పేరు తనకే కొత్తగా అనిపిస్తోంది. అనుకి ఇలా వినాలనిపిస్తుంది. అను చేతిని గట్టిగా గుంజుతున్న వరుణ్‌ను చూసి తేరుకొని మీరు వరుణ్ గారు అని అంటుంది. అను ఎందుకో తనకి వరుణ్ అలా పిలవడం నచ్చి ఇంటికే కదా నేను డ్రాప్ చేస్తాను పద అని వరుణ్ అంటుంటే మరి అక్క నేను ఐసు దగ్గరికే వెళ్తున్నా పద అని ఇద్దరూ కూడా సైలెంట్‌గానే ఐసు దగ్గరికి వెళ్తారు. అప్పటికే వీళ్ళ కోసం చూస్తున్న ఐసు కీర్తితో మాట్లాడుతూ ఉంటుంది. అక్క అని ఐసు దగ్గరికి వెళ్తే అను కార్ తెస్తానని వరుణ్ వెళ్తాడు. ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉందని ఐసు అడుగుతుంటే తను నా మనిషి అన్న వరుణ్ మాటలు గుర్తొచ్చి సూపర్ అని చిన్నగా నవ్వుతూ అంటుంది. అను కార్ రావడంతో ముగ్గురు ఎక్కి గీతుని వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. ఏవండి ఇంకా ఎన్ని రోజులు ఈ నాచుడు మన బుజ్జమ్మని ఆనంద్ గురించి తన అభిప్రాయం ఏంటనేది ఈ రోజు అడిగేస్తే తను ఓకే అంటే తొందరలోనే మన ఆదిర బర్త్‌డే వస్తుంది కదా! ఆ రోజు వాళ్ళ గురించి అందరికీ చెప్పి తొందరలో నిశ్చితార్థానికి, పెళ్లికి ముహూర్తాలు పెట్టించేయడం బెటర్. కాఫీ ఇస్తూ అడుగుతారు రాజీ గారు. ఇంక మన బాధ్యతలు కూడా తీరిపోతాయని రాజీ గారు మాట్లాడుతున్నా సైలెంట్‌గా ఉంటారు వినయ్ గారు. నేను అదే అనుకుంటున్నాను రాజీ. కానీ అభిని కూడా రానివ్వు. తన చెల్లి గురించి తనకి బాధ్యత ఉంటుంది కదా! వాడి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా! అని వినయ్ గారు కాఫీ తాగుతూ అంటారు. అని పైకి అలా అన్నా అతని ఆలోచనలు మాత్రం దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు నొసలు దగ్గరికి ముడిపడతాయి. గుడ్ ఈవెనింగ్ డాడీ అంటూ అదే టైంకి లోపలికొస్తారు రంజిత్, శ్వేత. హాయ్ అత్తయ్య అని రంజిత్ వచ్చి సోఫాలో కూర్చోగా శ్వేత ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. రంజిత్ ఆ ఫైల్ రీవెరిఫికేషన్ అయిపోయిందా? అని వినయ్ గారు అనడంతో మావయ్య చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఈసారి ప్రాజెక్ట్ మనకే వస్తుంది. నువ్వు ఫ్రెష్ అవ్వు రంజిత్ అని రాజీ గారంటూ నీకు కాఫీ తెస్తానని రాజీ గారు లేస్తుంటే అత్త నువ్వు కూర్చో శ్యామల తెస్తుందని శ్యామలను పిలిచి కాఫీ తెమ్మని చెప్పి రంజిత్ తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న రంజిత్‌నే చూస్తున్న ఆవిడ నేనసలు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదండి. నా అన్నయ్య ఒక్కసారైనా నాతో మాట్లాడకుండా ఉంటాడా? నన్ను చూడకపోతాడా అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు చూడండి నా పిల్లలతో పాటు నా అన్న పిల్లలు కూడా నాతోనే మన ఇంట్లోనే ఉన్నారని ఆవిడ ఆనందంగా చెమ్మగిలిన కలతో అంటారు. అన్న పిల్లలతో పాటు తమ్ముడు పిల్లలు కూడా నీతోనే ఉన్నారత్తా అంటూ నవ్వుతూ ఐసు, అను వచ్చి రాజీ గారి మెడను చుట్టుకోగా అవును ఇప్పుడు అనిపిస్తుంది. నా తమ్ముడు కూతురు కోసం కూడా నేను ఇంకో కొడుకుని ఎందుకు కనలేదా అని రాజీ గారు అంటూ వినయ్ గారిని చూసి ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకోగా అత్త సిగ్గుపడుతుందని అను, ఐసు రాజీ గారిని ఆట పట్టిస్తుంటారు. అవునత్త చక్కగా అభీబావ లాంటి బావని ఇంకొకరు నా కోసం నువ్వు కనాలి కదా అని అను అంటూ అయినా ఏం పర్లేదులే అత్తా ఎలాగో మా అక్కే కదా! తనొప్పుకుంటే అక్క మొగుడే నాకు మొగుడవుతాడని అను సిగ్గుపడుతూ అంటూ నవ్వుతూ పరుగులు పెడుతుంటే ఒసేయ్ నిన్ను అని ఉండవే ఒక్కసారి దొరకవే నీ పని చెప్తా అని ఐసు బ్యాగ్ సోఫాలో విసిరి అను వెంట పరుగులు పెడుతుంది. వాళ్ళని చూసి రాజీ గారు నవ్వుకుంటూ ఉంటే మనిషి ఇక్కడ ఉన్న ఆలోచనలు ఎక్కడో ఉన్నట్టుగా ఉన్న వినయ్ గారిని చూసి ఏం ఆలోచిస్తున్నారండి అని రాజీ గారు వినయ్ గారి భుజం పట్టుకుని అడగగా ఏమీ లేదు అని ఆయన తన రూమ్‌కి వెళ్ళిపోతారు. వెళ్తున్న ఆయన్ని చూస్తూ బహుశా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆలోచిస్తున్నారేమో అని ఆవిడ పట్టించుకోరు. మరుసటి రోజు సండే హాలిడే అవ్వడంతో రంజిత్, శ్వేత పిల్లలతో ఆడుకోవడానికి ఐసు రూమ్‌లో ఉంటే లేట్‌గా నిద్రలేచిన అను బ్రష్ కూడా చేయకుండా ఐసు దగ్గరికొస్తుంది. జుట్టు మొత్తం పైకి రేగి ఆవలిస్తూ వస్తున్న తనని చూసి దీనికి ఇప్పుడు తెల్లారినట్టుందని ఐసు అంటుంటే అను తల మీద ఒక్కటి పీకి ఆ అవతారం ఏంట్రా అని చెల్లెల్ని అరుస్తాడు రంజిత్. అన్నయ్య ఈరోజు హాలిడే కదా! ఇంటి దగ్గరుంటే అమ్మ ఎలాగో పొద్దుటే లేపేస్తుంది. ఇక్కడ కూడా పొద్దుటే లేవాలా? కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా అని తల రుద్దుకుంటూ అడుగుతున్న అనుని చూసి ఏయ్! లేట్‌గా లేస్తే లేచావు. ముందు వెళ్లి బ్రష్ చేసిరా అని ఐసు గదుముతుంది. అబ్బా! మీ అన్నా చెల్లెలిద్దరూ ఇంతేనా? పొద్దుటే లేవాలి. లేవగానే బ్రష్ చేయాలి. ఇంట్లో తల వదులుకొని తిరగకూడదు. ఏంటి రూల్స్ అని శ్వేత కూడా విసుక్కునేసరికి అది అలా చెప్పు వదినా. మా నాన్నమ్మ, పెద్దమ్మ వాళ్ళతో ఉండి ఉండి వీళ్ళు కూడా ముసలోళ్ళుగా తయారయ్యారు అని అను అనేసరికి అక్క ఈరోజు ఫ్రీ కదా పార్లర్‌కి వెళ్దామా అని అను అడుగుతూ హెయిర్ చూడు ఎలా గడ్డిలా తయారైందో. ఆ జుట్టుకి ఆయిల్ పెడితే అలా పొడిబారదు అని ఐసు అంటూ నీకు పార్లర్‌కి వెళ్ళడానికి బద్ధకం ఉండదు గానీ వీక్లీ 2 టైమ్స్ ఆ జుట్టుకి ఆయిల్ పట్టించి మార్నింగ్ హెడ్ బాత్ చేయమంటే ఈ మాత్రం ఎక్కడలేని బద్ధకం వస్తుంది. వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ పార్లర్‌లో కూడా చేసేదదే. ఏదో ఆయిల్ పెట్టి స్పా క్రీమ్ అప్లై చేసి, హెడ్ బాత్ చేసి, స్టీమింగ్ పెట్టి, మళ్ళీ వాష్ చేసి
కండిషనర్ అప్లై చేస్తారు. అది మన ఇంట్లో చేసుకోవడానికి బద్ధకం కదా! ఇంకా అవసరమైతే చివర్లు కూడా కట్ చేసి బట్టలు ఐరన్ చేసినట్టుగా జుట్టును కూడా ఐరన్ చేస్తారని ఐసు అనేసరికి ఇంత క్లియర్‌గా చూడనట్టు చెప్తున్నావు. ఎన్ని సార్లు చేయించుకున్నావు అక్క? అందుకేనా నీ జుట్టు ఇంత హెల్తీగా ఉందని అను ఐసు హెయిర్‌ని చేత్తో పట్టుకునేసరికి కోపంగా చూస్తున్న ఐసుని చూసి అంటే ఇక్కడికొచ్చాక బావ ఏమైనా తీసుకొని వెళ్ళాడేమో అని అడుగుతున్నా అని అను తడబడుతూ అడిగేసరికి నీకు ఈ పార్లర్ పిచ్చేంటే బాబు! అని ఐసు విసుక్కుంటుంది. ఈవినింగ్ వెళ్దాంలే అను. వీళ్ళిలాగే మాట్లాడతారని శ్వేత నవ్వుతూ అంటుంది. అన్నయ్య మీ గురించి ఎప్పుడు చెప్తారు మరి అని అను అద్రెలు తీసుకొని బాల్కనీలోకి వెళ్ళేసరికి రంజిత్‌ని అడుగుతుంది. ఐసు నాదేమీ లేదు. ఈ బుజ్జమ్మే చెప్పాలి మామయ్య వాళ్ళకని రంజిత్ అనేసరికి రంజిత్ వైపు కోపంగా చూస్తూ ముందు మా అన్నయ్యకి చెప్పాలి. అది మాత్రం నీ చేతిలోనే ఉంది ఐసు అని శ్వేత అంటుంది. లేదు మీరే చెప్పండి. మీరు చెప్తేనే బావుంటుంది. ఎల్లుండి అభి గారు వచ్చాక నువ్వే చెప్పు శ్వేత అని రంజిత్‌ని చూస్తున్న ఐసు అవికి వీళ్ళ గురించి ముందే తెలుసన్న సంగతి శ్వేతకి చెప్పరు ఐసు, రంజిత్. ఈవినింగ్ అనుకున్నట్టుగానే రంజిత్ డ్రైవింగ్‌లో పార్లర్‌కి స్టార్ట్ అయిన ఐసు, శ్వేత, అను దారిలో కీర్తిని కూడా పిక్ చేసుకొని వాళ్ళ నలుగురిని పార్లర్‌లో డ్రాప్ చేసి పిల్లల్ని తీసుకొని రంజిత్ ప్లే స్టోర్‌కి వెళ్తాడు. ముందే అపాయింట్‌మెంట్ తీసుకున్న శ్వేత రిసెప్షనిస్ట్‌తో మాట్లాడి లోపలికి వెళ్ళగానే శ్వేత, అను ఫేషియల్, హెయిర్ స్పా చేయించుకుని ఉంటుంటే నాకొద్దు అన్న శ్వేత వినకుండా ఐసుకి, గీతుకి ఫేషియల్ చేయమని వాళ్ళకి చెప్పడంతో అందరూ కలిసి ఒక 3 అవర్స్‌కి బయటకొస్తారు అందరూ. వాళ్ళొచ్చే టైంకి వెయిటింగ్ హాల్‌లో ఉన్న దక్ష, ఆమె ఫ్రెండ్స్ ప్యాకేజ్‌ల గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. వాళ్ళని చూడకుండానే ఐసు వాళ్ళ ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగిన దక్ష ఐసుని అక్కడ చూసి దక్ష కన్నింగా నవ్వుకోక ముందుకు వెళ్ళి హాయ్ మేడం అని ఐసుని పలకరిస్తుంది దక్ష. దక్షని గుర్తుపట్టిన ఐసు హలో అని చిన్నగా నవ్వగా అభి గారు రాలేదా మేడం అని చిన్నగా అడుగుతుంది. లేదని అన్న ఐసు ఆ రోజు తనతో వాళ్ళ ఫ్రెండ్ అన్న మాటలన్నీ గుర్తుకు రాగా వీళ్ళకి కొంచెం దూరంగా ఉండాలని ముందే ఫిక్స్ అవ్వడంతో పొడి పొడిగా మాట్లాడుతుంది. ఆ రోజు మేమన్న మాటలు ఇంకా మనసులో ఉంచుకున్నట్టున్నారని ముభావంగా అంటున్న దక్ష ఫ్రెండ్. కానీ ప్లీజ్ మేడం ఆ రోజు వీళ్ళు పూర్తిగా తెలియకుండా మాట్లాడారని మాట కలుపుతుంది దక్ష. ఎవరు ఐసు అని శ్వేత వాళ్ళు వాళ్ళ మాటలు విని వాళ్ళని చూడగానే ఐసు ఫేస్ మారిపోవడం చూసి అడుగుతారు. ఏమీ లేదు. అంత క్లోజ్ కాదులే. చిన్న మిస్‌అండర్‌స్టాండ్ అంతే అని వాళ్ళు ముందుకు వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూసి కళ్ళతోనే సైగ చేసిన దక్ష సైగలను అర్థం చేసుకున్న మిగిలిన ఫ్రెండ్స్ ఏంటి మేడం పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి మీరిలా షికార్లకొచ్చారా? అని ఒక ఫ్రెండ్ అనగా అంటే మరి ఎంతైనా కన్నతల్లి ఉన్నట్టు సవతి తల్లులు పిల్లల్ని చూస్తారా ఏంటి? అదే వాళ్ళ కన్నతల్లయితే ఇలా వదిలి అందానికి మెరుగులు దిద్దుకోవడానికి రారు కదా! అని అయినా మేడం ముందే మీరు చాలా అందంగున్నారు. ఆవిడ పార్లర్‌కొచ్చే పని ఏముందిలే అని ఐసూని చూసి నవ్వుతుంటే అప్పటి వరకు వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు, వినకూడదని అనుకున్న ఐసు వద్దన్నా చెవికి వినబడుతుంటే వాళ్ళ మాటలకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అవును మరి ఇంకా మెరుగులు దిద్దుకొని అభి గారిని ఆవిడ వైపు తిప్పుకోవాలి, కొంగుకి కట్టుకోవాలి కదా! ఎన్ని మూవీస్‌లో చూడడం లేదు. పైకేమో పిల్లల్ని పువ్వుల్లో పెట్టుకొని చూస్తున్నట్టు పోజులు. కానీ ఆవిడ అసలు క్యారెక్టర్ ఇది అని నవ్వుతూ అంటున్న ఆ అమ్మాయి చెంపను చెల్లుమని అనిపిస్తుంది శ్వేత. అసలెవరే మీరు? మా ఐసు గురించి మీకేం తెలుసు? మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అరవడంతో అప్పటి వరకు ఏదో చేసేయాలని గర్వంతో ఊగిన దక్ష ఫ్రెండ్స్ కొంచెం వెనక్కి తగ్గారు. అదేంటి అలా నా ఫ్రెండ్‌ని కొట్టేశావని కోపంగా శ్వేత మీద అరుస్తూ ఏవి మాట్లాడరేంటి మేడం? మీరెంత హీరో భార్య అయితే మాత్రం సామాన్య ప్రజల మీద ఈ దౌర్జన్యం ఏంటని దక్ష ఐసు మీద అరుస్తుంది. నార్మల్ పీపుల్‌లా మాట్లాడుతున్నావా నువ్వు నీ ఫ్రెండ్స్? అసలు ఎవరిదిది ఐసు? నీ గురించి చెడ్డీలు వేసినప్పటి నుంచి తెలుసన్నట్టుగా మాట్లాడుతోందని శ్వేత దక్షని కింద నుంచి పైకి చూస్తూ అరుస్తుంది. అసలు నువ్వెవరు? అని దక్ష ఫ్రెండ్ అరవడంతో ఆవిడ మీరంటున్న హీరో అభి గారి చెల్లెలు. ఆవిడ కన్నా బాగా తెలుస్తుందా నా గురించి? ఏదో మీ హీరోకి, పిల్లలకి నేనేదో అన్యాయం చేస్తున్నట్టు ఓ తెగ ఫీలవుతున్నారు. మీరు ఆ పిల్లలకి ఏమవుతారేంటి? పిన్నినా? అత్తనా? పోనీ ముసలి కన్నీరు కార్చే నక్కలా? అని అంటూ ఐసు గట్టిగా అరిచేసరికి వాళ్ళ నోర్లు పూర్తిగా మ్యూట్‌లో పడిపోతాయి. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.